ఒక మనిషికి వెన్నుపై దెబ్బ పడితే రేపో మాపో మరిచిపోతాడేమో కానీ మనసు మీద పడిన పదునైన దెబ్బ ఎప్పటికీ మరిచిపోడు. కడుపున పుట్టిన బిడ్డ, అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ, మరికొద్ది రోజుల్లో పెళ్లి, తండ్రిగా తన బాధ్యత నెరవేర్చే సమయం. ప్రతి ఆడపిల్ల తండ్రికి ఇది ఒక వరం. కానీ ఆయనకు అదృష్టం లేదు. అన్నీ తానై చెయ్యవలసిన పండుగ జైల్లో 4 గోడల మధ్య బెయిలు కోసం పడిగాపులు కాస్తున్న కాలం. మనసులో ఉద్వేగం, కన్నీళ్లు దారులంగా కారుతున్న ఒడిసి పట్టుకొని ప్రతి కన్నీటి బొట్టుకు సమాధానం మౌనంగానే చెప్పుకున్నాడు. ఆ చీకటి గదిలోనే గట్టిగా అనుకున్నాడు, ఏనాటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేనే కావాలని. ఎస్, ఆయనే అవిశ్రాంత రాజకీయ బాటసారి యనుమల రేవంత్ రెడ్డి. ప్రతి మాటలో సూటిదనం, చేసే పనిలో చెప్పే మాటలో స్పష్టత, నమ్మిన వాళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్లే మొండితనం. అందుకేనేమో తన అభిమానులు టైగర్ అని ప్రేమగా పిలుచుకుంటారు. నిజానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మడమ తిప్పని పులి. అలాంటి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానాలు ఎలా సాగాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లా కొండారెడ్డి పక్కన గంగూర్ అనే ఒక మారుమూల పల్లెలో ఒక సాధారణ రైతు కుటుంబమైన యనుమల నరసింహారెడ్డి రామచంద్రమ్మ దంపతులకు 1969 నవంబర్ 8న జన్మించారు. వీరు 7 అన్నదమ్ములు కాగా ఒక చెల్లెలు ఉన్నారు. చిన్నతనం నుండి దూకుడుగా వ్యవహరించడం, ప్రతి విషయంలో చురుగ్గా ఉండడం, స్కూల్ టైం నుండే నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నారు రేవంత్ రెడ్డి. ఇంటర్ ఒక ప్రైవేటు కాలేజీలో చదివిన రేవంత్ హైదరాబాదులో ఉస్మానియా అనుబంధమైన ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్లో ఫైన్ ఆర్ట్స్లో BA చదివారు. ఆ రోజుల్లోనే తోటి విద్యార్థుల సమస్యల కోసం పోరాడి విద్యార్థి లీడర్గా ఎదిగారు. 1990లో పెయింటర్గా తన కెరియర్ను మొదలుపెట్టారు. తర్వాత ప్రింటింగ్ ప్రెస్ పెట్టి, ఆ తర్వాత తన అన్నతో కలిసి రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టి అధిక లాభాలు తన సొంతం చేసుకున్నారు రేవంత్ రెడ్డి. ఆర్థికంగా ఎదిగిన రేవంత్ అనాథలకు పెళ్లిళ్లు చేయడం, పేదల కోసం ఆర్థిక సహాయం అందించడం, ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలు తనకు అలవాటుగా మారాయి. సేవా కార్యక్రమాలు, వ్యాపార రంగంలో తనదైన శైలితో ముందుకెళ్లారు రేవంత్. గీతారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న అనంతరం రాజకీయాల వైపు తన అడుగులు వేశారు రేవంత్ రెడ్డి. అప్పటికే కేసీఆర్ తెలుగుదేశం పార్టీని విభేదించి తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలు పెడుతున్న సమయం. తన మామ కాంగ్రెస్లో ఉన్నా తనకు ఇష్టమైన నాయకుడు చంద్రబాబు అయినా సరే తెలంగాణ వాదం కోసం 2002లోనే TRS పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనేవారు రేవంత్ రెడ్డి. కల్వకుర్తి టికెట్ ఆశించిన రేవంత్కు పొత్తులో భాగంగా ఆ సీట్ కాంగ్రెస్ అభ్యర్థికి వెళ్లిపోయింది. అయినా సరే పార్టీ మీద, కేసీఆర్ మీద నమ్మకంతో తన పని తాను చేసుకుంటూ పార్టీలోనే కొనసాగారు రేవంత్ రెడ్డి. 2006లో జెడ్పీటీసీ టికెట్ ఆశించారు. కానీ ఆ టికెట్ కూడా తనకు దక్కకపోవడంతో మనస్తాపం చెందిన రేవంత్ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మొట్టమొదటిసారిగా జెడ్పీటీసీగా గెలిచి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు రేవంత్ రెడ్డి. 2007లో మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచారు. ఈ విజయం తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనమయ్యింది. రేవంత్ అనే పేరు అన్ని పార్టీలకు పరిచయమయ్యింది. ఎందుకంటే ఒకవైపు కేసీఆర్, మరొక వైపు వైఎస్ఆర్ వంటి ఉద్దండులను ఎదిరించి ఒక స్వతంత్ర అభ్యర్థిగా నిలవడం గురించి రాజకీయ రంగంలో ఒక చర్చగా మారింది. దీంతో TRS, TDP, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వైపు క్వికట్టాయి. కానీ తాను ఎంతగానో అభిమానించే నాయకుడు చంద్రబాబు వైపు మొగ్గు చూపారు రేవంత్ రెడ్డి. ఆనాటి నుండి TDP నాయకుడిగా చురుగ్గా పాల్గొన్నారు. శాసన మండలిలో తన గొంతును వినిపించి ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు రేవంత్ రెడ్డి. అప్పటి నుండి తెలుగుదేశంతో కలిసి అనేక పోరాటాలు చేశారు రేవంత్ రెడ్డి. 2009లో TDP గెలుస్తుందనే నమ్మకంతో చంద్రబాబు గారి అండతో కొడంగల్లో 7000 మెజార్టీతో రేవంత్ రెడ్డి గెలుపొందారు. కానీ తెలుగుదేశం ఓటమి పాలై ప్రతిపక్షంలో పడిపోయింది. అయినా రేవంత్ రెడ్డి దాన్ని పట్టించుకోకుండా వైఎస్ఆర్కు ధీటుగా అసెంబ్లీలో తన వాణిని వినిపించి తనేంటో నిరూపించుకున్నారు. 2009లో వైఎస్ఆర్ మరణం తర్వాత రాజకీయాలు మారిపోవడం, తెలంగాణ ఉద్యమం మరింత ఊపందుకోవడం తెలుగుదేశానికి కొంత ఇబ్బందిగా మారింది. ఆంధ్ర ప్రాంత వాసులకు, తెలంగాణ వాసులకు ఇబ్బంది కలగకూడదనే చంద్రబాబు 2 కళ్ళ సిద్ధాంతాన్ని వ్యవహరిస్తుండగా రేవంత్ రెడ్డి బలంగా తన వాణిని వినిపిస్తూనే వచ్చారు. చంద్రబాబు తెలంగాణకు మద్దతు ఇవ్వడంతో రేవంత్ రెడ్డి మరింత చెలరేగిపోయి తెలంగాణ వాదాన్ని చాటి చెప్పారు.
2004లో రాష్ట్ర విభజన జరగడం, దాని తర్వాత కూడా టీడీపీ అభ్యర్థిగా కొడంగల్లో గెలుపొందడం, టీడీపీ బలహీనపడడంతో తను కొంత సైలెంట్ కావాల్సి వచ్చింది. ఈ సందర్భంలోనే టీడీపీ ఎమ్మెల్యేలను కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష అనే పేరుతో లాక్కున్న రేవంత్ రెడ్డి బలంగా నిలబడి పోరాడారు. ఆ పోరాటంతోనే తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అయ్యారు. కానీ కేసీఆర్ రాజకీయ చతురత ముందు నిలవలేకపోయారు రేవంత్ రెడ్డి. 2015లో ఓటుకు నోటు కేసులో జైలు పాలై తన బిడ్డ పెళ్లి సమయంలో జైల్లో గడపాల్సి వచ్చింది. కానీ కోర్టు పర్మిషన్తో తన బిడ్డ పెళ్లికి హాజరయ్యారు. అయితే చంద్రబాబు తన భార్య భువనేశ్వరి అన్నీ తానై తన బిడ్డ పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించారు. అటు తర్వాత జరిగిన పరిణామాలు టీడీపీ పార్టీ పూర్తిగా బలహీనపడడం, అందులోనే కొనసాగితే తన కలలుగన్న ముఖ్యమంత్రి పదవి అందని ద్రాక్షే అవుతుందని గమనించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టారు. 2018 ఎన్నికల్లో కేసీఆర్ ప్రభంజనాన్ని తట్టుకోలేక ఓటమి పాలయ్యారు. అయినా సరే ఏమాత్రం నిరాశ చెందలేదు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు రేవంత్ రెడ్డి. ఈ గెలుపు రేవంత్ రెడ్డి సత్తా ఏంటో కాంగ్రెస్ అధిష్టానానికి, ప్రజలకు అర్థమయ్యేలా చేశారు. దీంతో పీసీసీ అధ్యక్షుడిగా అధిష్టానం అవకాశమిచ్చింది. అనుకోని ఈ పదవి తన శక్తిని వందింతలు చేసినట్టయింది. కాంగ్రెస్ అంటేనే సీనియర్స్తో కత్తి మీద సాములాంటిది. అయినా సరే అందరిని కలుపుకొని రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రెస్ను రాష్ట్రం నలుమూలల పాదయాత్ర చేశారు. ప్రజలతో మమేకమయ్యారు. కానీ సీనియర్లు రేవంత్ను ఓటుకు నోటు కేసు దొంగ అని అవమానపరిచినా పట్టించుకోలేదు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే ముందుకు నడిచారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి రాకతో కొత్త ఊపు వచ్చినా సరే ఉప ఎన్నికల్లో ఒక సీటు బీఆర్ఎస్ గెలిచిన 2 స్థానాల్లో బీజేపీ చావుదెబ్బ కొట్టింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరింత ఘోర పరాభవం జరిగింది. అయినా ఎక్కడా నిరాశపడలేదు, ఎక్కడా వెనుదిరగలేదు. కార్యకర్తల్లో విశ్వాసాన్ని నింపుతూ అటు అధిష్టానానికి అనుకువగా ఉంటూ అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తూనే వచ్చారు రేవంత్ రెడ్డి. ఇంతలో అనుకోని అదృష్టం అనాలో వరం అనాలో కానీ కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో తెలంగాణ కాంగ్రెస్లో కూడా ఉత్సాహం ఇక దాన్ని ఎక్కడా పడిపోకుండా ఒక వేవ్లా మార్చారు రేవంత్ రెడ్డి. అందరి ఆశ చిగురించింది. కానీ ఇంతటి విజయాన్ని సాధించాలి అంటే నడిపించే నాయకుడు ఎవరు, రేపు గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారు, ఎదురుచూసే ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తకు నేనున్నానని భరోసా అందిస్తూ నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి సుడిగాలి పర్యటనలు చేస్తూ 90కి పైగా బహిరంగ సభల్లో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. ప్రత్యక్షంగా పరోక్షంగా సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒకటనా రెండనా ఎక్కడ చూసినా వన్ మెన్ షోలాగా ప్రతి ఒక్కరి మదిలో రాష్ట్ర కాంగ్రెస్కు ఒకే ఒకడున్నాడు, అదే రేవంత్ రెడ్డి అనే విధంగా కదిలాడు. ప్రతి సీనియర్ నాయకుడు వారి వారి నియోజకవర్గాలకే పరిమితమై తాను గెలిస్తే చాలు అనుకొని వారి గెలుపు కోసం వారు కష్టపడితే నిరంతరం ప్రజల మధ్యనే తిరుగుతూ 2 స్థానాల్లో పోటీ చేసి మిగతా నియోజకవర్గాల్లో తిరుగుతూ పార్టీ గెలుపు కోసం పనిచేశారు రేవంత్ రెడ్డి. పార్టీ గెలుపు కోసం అన్నీ తానై విజయం సాధించారు రేవంత్ రెడ్డి. కానీ గెలిచిన వెంటనే ఇది మా అందరి గెలుపని అందరినీ ఆశ్చర్యపరిచారు. గెలవడం ఒకటైతే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఎన్నిక ఒక సవాల్గా మారింది. ఎందుకంటే అధిష్టానం నిర్ణయం, గెలిచిన ఎమ్మెల్యేల నిర్ణయం, సీఎం పదవి ఆశావాహుల బుజ్జగింపులు ఇలా అనేక సవాళ్ల మధ్య ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి పేరును ఏకగ్రీవంగా సీఎం అని ప్రకటించింది అధిష్టానం. దీంతో పాలమూరు తడిసి ముద్దయ్యింది. అభిమానుల ముఖాల్లో వెలుగులు నిండాయి. రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా టపాసుల మోత. తను ఆశపడ్డ సమయం సీఎంగా ప్రమాణ స్వీకారం 7వ తేదీన జరుగుతున్న సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఆర్ తెలుగు.